హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్. ఇక కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది. ఇదైతే న్యూ ఇయర్ వ్లాగ్ అన్నమాట. సో ఇక మేమైతే రెడీ అయ్యి చర్చ్కి అయితే వెళ్ళాలి. న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ ఆరాధన అయితే ఉంటుంది. సో ఇక చర్చ్కి అయితే వెళ్ళి మా చర్చి సెలబ్రేషన్స్ అవి ఈరోజు ఏం చేస్తున్నామన్న అయితే చూడండి. సో న్యూ ఇయర్కి అయితే స్పెషల్ ఇక వాగ్దానం కదా, ప్రామిస్ కార్డ్ అంటారు. ఇక ఈ క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుసు. మేమైతే ప్రామిస్ కార్డ్స్ అయితే తీసుకున్నాం. అంటే దేవుని వాక్యం అన్నట్టు అది ఇక నెరవేరాలి ఈ ఇయర్లో దేవుడు ఇచ్చిన వాగ్దానం. సో అను కూడా తీసుకుంది. ఇక నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళ కొడుకు అయితే బర్త్డే ఉండే. ఇక బర్త్డే సెలబ్రేషన్ కూడా కేక్ కట్ చేసిండు. అట్లే కొన్ని ఫ్యామిలీస్ కేక్స్ అంటే న్యూ ఇయర్కి తీసుకొస్తారు కదా, వాళ్ళతో కూడా కేక్ కట్ చేయించింది అన్నట్టు. ఇక నెక్స్ట్ అయితే ఇక మేము మా తమ్ముడు గాను మా వాళ్ళందరం కలిసి అయితే అది 10 kg కేక్ అయితే తీసుకొచ్చినాం పెద్దది. ఇక అది కూడా నెక్స్ట్ అయితే కట్ చేసాడు అన్నమాట. దయచేసి కుటుంబంగా ముందుకు రావాలని కోరుతున్నాము. హ్యాపీ బర్త్డే తోడు. కుటుంబంగా కేక్స్ తీసుకొచ్చిన వారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కుటుంబంగా వారి పక్షంలో ముందుకు రాగలిగితే కేక్ కట్ చేసుకున్నాము. ఓకే ఓకే
అను అను చిక్కు మేము తెచ్చిన కేక్ అందరు తీసుకొచ్చినాయి కూడా కేక్ కట్ చేసి అయితే అందరికి అయితే ఇచ్చేసినాం. కేక్ కూడా మంచిగా ఉన్నది స్వీట్గా. ఇక నెక్స్ట్ అయితే మేము సెమీ క్రిస్మస్కి అయితే స్క్రిప్ట్స్ వేసినాం కదా, ఆ స్క్రిప్ట్స్కి అయితే గిఫ్ట్స్ తీసుకొచ్చిళ్ళు. అందులో నువ్వు అయితే యాక్టింగ్ చేసినాం అన్నట్టు స్క్రిప్ట్లా. ఇక మాకు కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చిళ్ళు చూడండి. యూట్యూబ్ అందరూ గట్టిగా చెప్పాలి కొట్టాలి. చెప్పాలి కొట్టండి, ఎంకరేజ్మెంట్ ఉండాలి. మనం ఏం చేయాలి చెప్పాలతోనే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. ఇక మాకైతే మొన్న స్క్రిప్ట్ వేసినాం కదా 23rd రోజు గిఫ్ట్ అయితే ఇచ్చిర్రు మంచిగా అందరికి. మరి ఏమి ఇచ్చిర్రో చూద్దాం. మరి ఏంది ఏమన్నది రేకైతే ఫుల్ ఫీవర్ ఉంది పాపం. టిఫిన్ బాక్స్ అదే మొత్తానికి అయితే డ్రెస్ అయితే అవుట్పుట్ ఇట్లుంది. డ్రెస్ అయితే కొంచెం లూజ్ ఉంది. మరి అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. మా డ్రెస్లు ఎలా ఉన్నాయో పిల్లలే కామెంట్. సో ఇంకా మేమైతే చర్చికి వెళ్ళేసరికి అయితే 12
1 అయింది అనుకుంటా. ఇంకా వచ్చేసి అయితే కొంచెం నేనైతే ఇక వాడుకున్నాం. సో ఈరోజు న్యూ ఇయర్ అని అయితే హ్యాపీ అనేది ఏం లేదు, జస్ట్ ఇంకా ఏదో అట్లా. ఇక రియా పాప కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నది, వాడు కొంచెం ఇక డల్లు ఉంటాడు. సో ఇక ఇంతకుముందే పోయి అయితే చికెన్ అయితే తీసుకొచ్చిన. ఇక అను అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. ఇక చిన్నవాడు చూడ అల్లరి ఎట్లా చేస్తాడు. సో ఇక చికెన్ ఈరోజు బ్లాగ్ అంటే చర్చిలే అంతా, ఇంటికన్నా అయితే అంతా కేకు సెలబ్రేషన్ అని అనుకున్నాం, కానీ రియా పాప వల్ల అన్న అయితే మిస్ అయినాయి అన్నమాట. ఫుడ్ అయితే రెడీ అయింది. అన్ను అయితే బాస్మతి రైస్ తోటి అయితే బాగా రేసింది. ఇది చూడండి బాగుంది. ఇక చికెన్ బగారా, అది బగారా రైస్ బాస్మతి తోటి. ఇదే మా న్యూ ఇయర్ స్పెషల్ అయితే ఇదే. న్యూ ఇయర్ స్పెషల్ అయితే ఇదే. మీ న్యూ ఇయర్ స్పెషల్ ఏందో, హ్యాపీ న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ స్పెషల్ ఏందో కామెంట్ చేయండి. ఎట్లున్నది ఫుడ్? కొంచెం సప్పగా ఉన్నది కూర, కానీ బగారా మాత్రం ఏదో మస్తు సెట్ అయింది, మస్తు ఉంది. ఇప్పుడైతే వీళ్ళందరూ తిన్నారు, నేనే లాస్ట్, ఎందుకంటే ఇక చిన్న పాపని పట్టుకున్నా. వాళ్ళందరూ తిన్నాక ఆ పప్ప చెప్పి నేను తింటాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజు మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం. బాయ్. ఫైనల్గానైతే ఇది మన బ్లాగ్ ఇక ఇట్లనైతే జరిగింది అన్నట్టు. మొత్తానికి అయితే మన పోరాడైతే అసలే ఆగుతలేడు, దండంగా చెప్తాడు, పండు రాడు అంటలేడు. ఇట్లనైతే జరిగింది మన న్యూ ఇయర్. బాయ్. సో బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి కంటిన్యూగా, కొంచెం సపోర్ట్ చేయండి. వీడి ఫంక్షన్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. సో ఇక కంటిన్యూగా వస్తుంటాయి బ్లాగ్స్. ఇంకేం బ్లాగ్స్ కావాలా కామెంట్ కూడా వేయండి. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ విత్ మై ఫ్యామిలీ, ఫ్యామిలీకి. ఇక వీడైతే మాకు ఫ్లాష్ లైట్ వాడతాడు వీడియోకి. ఇక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. బాయ్ 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 బ్రా బాయ్ అను బాయ్ బోలో. ఇక బాయ్. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం. బాయ్.